నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చారు అని ఎగతాళిగా మాట్లాడారు. నేను ఒక టిప్పర్ డ్రైవర్ గా, మడకసిర అభ్యర్థి లక్కప్ప ఉపాధి కూలిగా మేమంతరం ఈ రోజు గర్వంగానే ఫీల్ అవుతున్నాము. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీది పెత్తందార్ల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇచ్చుకున్నారు. ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికెట్లు పేదవాళ్ళు కూడా సాటి మనుషులే, దళితులు కూడా సాటి మనుషులే అనే జ్ఞానాన్ని చంద్రబాబుకు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నారు. నా కుటుంబం పోషించుకోవడానికి టిప్పర్ డ్రైవర్ గా పనిచేశాను. క్లబ్ లో డాన్స్ లేసి సంపాదించుకోలేదు. నేను ఎస్సీని కాకపోయి ఉంటే, నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈ టికెట్ వచ్చేది కాదు. అందుకే ఈ రోజు నేను గర్వపడుతున్నాను. ఎస్సీగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఒక పేదవాడిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతున్నందుకు చంద్రబాబు నాయుడు నిన్నటి రోజు బుక్కరాయ సముద్రం వచ్చి ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా పేదల కన్నా ఆయనకు చాలా చులకన. ఎస్సీలను బీసీలను ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఇంతవరకు ముందు చాలా సార్లు చూశాము. చంద్రబాబు నాయుడు ఎప్పుడు తాను విజనరీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రయాణం మొత్తం బినామీలతోనే సాగుతూ వస్తుంది. మామూలుగా మనకు సమాజంలో డబ్బులకు బినామీలుగా ఉండే వాళ్ళు చూస్తుంటాం. కానీ చంద్రబాబు దశాబ్దాల తరబడి ఏకంగా వ్యవస్థలో కూడా బినామీలను పెట్టుకున్నారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు బుక్కరాయ సముద్రంలో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, బీసీలన్నా, మైనార్టీలన్నా ఆయనకు చులకన, చాలా అసహ్యం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు గురించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడడం కూడా ఇంతకుముందు రోజుల్లో కూడా చూసాము. ఒక టిప్పర్ డ్రైవర్గా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో. ఒక టిప్పర్ డ్రైవర్గా నేను, మడకసిర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఈరలకప్ప గారు కూడా ఉపాధి కూలీగా ఉన్నారు. మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు. అలాగే నేను ఎస్సీని కాకపోయి ఉంటే, నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చేది కాదు. నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఎస్సీగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను సింగనమల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తున్నందుకు. కావున ఖచ్చితంగా మేము మా జగనన్నను ముఖ్యమంత్రి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ అనేది ఉంటుందని చెప్పుకుంటుంటారు. ఆ విజనరీ ఏమిటంటే ఆయనకు అబద్ధాలు చెప్పడంలో విజనరీగా బాగా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే నేను టిప్పర్ డ్రైవర్గా కావడానికి ఖచ్చితంగా నేను కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను అలాగే కష్టపడి చదివి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బీఈడి కూడా చదవడం జరిగింది. నేను కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్లు కూడా ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను. కావున అదో తరగతి ఇంటర్మీడియట్ ఇది ఎస్కే యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసినది. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాను. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశాను. చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే ఎందుకో అంత హీనంగా చూస్తున్నారు. ఏమి పేదలు కూడా సాటి మనుషులే కదా, దళితులు కూడా సాటి మనుషులే కదా. ఈయనకు పట్టవా దళితుల గురించి, పేదల గురించి, సామాన్యుల గురించి ఈయనకు పట్టవా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు నా కుటుంబం బ్రతకడానికి నేను ఒకప్పుడు టిప్పర్ డ్రైవర్గా కూడా పనిచేశాను. కుటుంబ పోషణ కూడా ఎవరైనా ఏ వృత్తి అయినా ఎంచుకొని పనిచేస్తారు. ఆ విషయం ఆయన కూడా తెలుసో తెలీదో నేను అడుగుతున్నాను. నా కుటుంబము నేను బాగు చేసుకోవడానికి నేను పనిచేయడం తప్ప ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ఎంతమంది డ్రైవర్లు లేరు, ఎంతమంది ఉన్నారు?
కనీస అవగాహన లేకుండా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. నేనేదో ఆయనను నిందించడం లేదు. పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇలా నా గురించి మాట్లాడడం ఆయన ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు ఆయన చంద్రగిరిలో నారవారిపల్లె కూడా 2 ఎకరాలు ఉండే స్థాయికి ఈరోజు 100 కోట్లకు వచ్చినారు. మరి మేము ఏ రోజైనా మా పార్టీ నాయకులు కూడా ఈరోజు ఏ రోజు కూడా లేదు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నారు. నాలాంటి సామాన్య కార్యకర్తల గురించి కూడా ఆయన మాట్లాడడం అంటే ఎంతవరకు ఇది తగదని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాకు ఇక్కడ విషయం అర్థమైంది. నాలాంటి సామాన్య కార్యకర్తను ఒక టిప్పర్ డ్రైవర్ను కూడా ఆయన నోటి నుంచి పలికించిన ఘనత మా జగన్ అన్నదే అని చెప్పేసి నేను కూడా పేదలు, సామాన్యులు, దళిత వర్గాలు, అణగారిన వర్గాలు అందరినీ మా జగనన్న ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కూడా మంచి చేసుకొని పోతున్నాడు. ఆయన చూస్తే చులకనగా చూస్తాడు. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టారని చెప్పేసి కోరుకుంటారా అని కూడా అంటాడు. కనీసం ఎట్లా ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా అనేది కూడా అంత. ఇంకో విషయం కూడా నిన్న జరిగిన మీటింగ్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా నేను తెలియదేమో నన్ను కూడా అక్కడ కూడా పరిచయం చేసినట్లయింది. ఇది కూడా నాకు సంతోషించదగ్గ విషయమే అని చెప్పేసి నేను కూడా మంచిదే అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఇంకోటి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. బంగారం ఇస్తా, బంగారం బ్యాంకుల్లో పెట్టండి, బ్యాంకుల్లో బంగారం కూడా ఇడిపిస్తా అన్నాడు. బ్యాంకుల్లో ఇడిపిలేదు. రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ కూడా చేయడం లేదు. నేను ఏదో నా వృత్తి కోసం నా కుటుంబం కోసం నేను పని చేసుకొని నేను వెళ్తుంటే ఈరోజు టిప్పర్ డ్రైవర్గా ఉన్నావు, టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినారు అని చెప్పేసి ఏలనగా మాట్లాడడం ఇది తగదని చెప్పేసి వారి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను. క్లబ్బుల్లోనూ లేదంటే పబ్బుల్లోనూ క్యాబినెట్ డాన్స్ వేసుకొని నేనేం సంపాదించలేదు. ఖచ్చితంగా నేను టిప్పర్ డ్రైవర్గా పనిచేసి నా కుటుంబ పోషణ కోసం నేను వృత్తి చేశాను. డ్రైవర్గా పని చేసుకుంటా అయినా కూడా నేను ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివాను. ఆ అవతల వ్యక్తి మనోభావాలు స్వేచ్ఛ దెబ్బతింటాయని చెప్పేసి ఆలోచన చేయండి. నేనే వారిని వ్యక్తిగతంగా నేనే విమర్శించలేదు అని ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం తగదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఏదో బినామీగా పెట్టుకున్నారని చెప్పేసి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఆయన రాజకీయ జీవితం అంతా బినామీనే, వ్యవస్థలన్నీ బినామీగా మార్చేసుకున్నాడు. ఈరోజు చూస్తున్నాం కదా, దాదాపు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు ఆయన. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈరోజు ఒక రాజకీయ బినామీ వ్యక్తిగానా లేదంటే ఒక కార్యకర్తగా ఉన్నాడా అనే విషయం ఆయనకే తెలియకుండా పోతుంది. 45 రోజులు ఉన్న ఎన్నికలు కాలమే సమాధానం చెప్తుంది. మనం ఇంకోటి మాట్లాడవలసిన అవసరం లేదు. ఏదన్నా ఉన్నా ఎన్నికలలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మేము పలానా సంక్షేమ పథకం ఇచ్చాం, పలానా అభివృద్ధి ఇచ్చాం, పలానా అభివృద్ధి చేశామని చెప్పుకొని పార్టీ గెలవండి. ఊరకే ఎదురుగా ఉండే ప్రభుత్వాలను తిట్టి, ఎదురుగా ఉండే పార్టీలను తిట్టి ఊరిని అధికారంలోకి రావాలంటే కాదు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ సంక్షేమం చేశామా, అభివృద్ధి చేశామా అడగండి. మేము ఈరోజు ధైర్యంగా అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సంక్షేమ పథకం ఇచ్చుకుంటూ పోయినారు. ఈరోజు మేము ఒక ఇంటి దగ్గర ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా అమ్మఒడి పథకము, పలానా ఆసరా పథకము, వైఎస్ఆర్ చేయూత ఇచ్చాము, రైతు భరోసా ఇచ్చాము, రైతు భరోసా కేంద్రాలు నిర్మించాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు ఇవి వచ్చినాయమ్మా అన్న, పంటల బీమా వచ్చింది, మాకు ఓటేయండి అని మేము ధైర్యంగా అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో మీరేమన్నా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా సంక్షేమ పథకం ఇచ్చినామమ్మా, పలానా అభివృద్ధి చేశామని చెప్పేసి మీరు అడుగుతున్నారా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఎదుటి వారిని తిట్టడమే తప్ప అదిగా పని పెట్టుకోవద్దండి. మా పని మేము చేసుకుంటున్నాం. మా మీద బురద చల్లొద్దండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాం. మా రాష్ట్రంలో మా జగనన్న మాకు ముఖ్యం. మా జగనన్న మాకు దేవుడు. ఈరోజు సామాన్యులకు, డ్రైవర్లకు, ఉపాధి కూలి పనిచేసుకున్న వాళ్ళకి ఇస్తున్నాడంటే మమ్మల్ని గుర్తించి పార్టీ కోసం పనిచేశారు అని చెప్పేసి గుర్తించి ఈరోజు ఇస్తున్నారు. మీరు కోట్లు ఇచ్చే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిని ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడద్దండి. దయచేసి మాలాంటి వాళ్ళని మనోభావాలను దెబ్బతీయద్దండి.
ఖచ్చితంగా 2024 ఎన్నికలలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము. అలాగే సింగనమల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఈ